డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్ని సీఎంగా చూడాలి అనే ఒక ఆకాంక్షతోటి తన మనువు తనువు విజ్ఞానము విద్వత్తు మొత్తాన్ని దారబోసి జగన్మోహన్ రెడ్డిని కాచి కాపాడుతున్నాను చూడండి అని ప్రెస్ మీట్లు పెడుతున్న జడా శ్రావణ్ కుమార్ ఇప్పుడు వాటన్నిటి మూలాన అరెస్ట్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి అనేది ఒక సమాచారం బయటకు వస్తుంది. నిజంగా అడ్వకేట్గా ఉన్న జడా శ్రావణ్ కుమార్ని అరెస్ట్ చేయటం అంత ఈజీయా? అడ్వకేట్ రూల్స్ ఏం చెబుతూ ఉన్నాయి అనే దాంట్లో కానీ, లేకపోతే అసలు అడ్వకేట్గా ఈ జడా శ్రావణ్ కుమార్ రైట్నో ఉన్నాడా, ఆయన వకాలత్ వేయటానికి కూడా పనికిరాడు అని మనం గతంలో కుండబద్దల్లో కూడా ఒక వీడియో పెట్టాము. మరి దాని ఆధారంగా ఈయన్నేంటి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన కర్రా జయమ్మ అనే ఒక దళిత మహిళ కేసు ఎందుకు పెట్టింది, దానికి గల కారణాలు ఏమిటి, దీని రూపకంగా ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ రాజకీయ రంగుల రాట్నంలో చక్రం తిప్పుతాను చూడు అనుకున్నవాడు కాస్త చక్రం విరగొట్టుకొని పారేసుకున్నవాడిలాగా అయిపోతూ ఉన్నాడా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, కర్రా జయమ్మ అనే ఒక దళిత మహిళ ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఆవిడ 2023లో వాళ్ళ పైనున్న డాక్టర్లతోటి ఏదో గొడవ రావటం మూలాన మరి ఆవిడ జడా శ్రావణ్ కుమార్ని ఆశ్రయించి ఒక హైకోర్టులో కేసు వేయించారు. దానికి గాను ఆవిడ 50,000 రూపాయలు అప్పటికప్పుడు ఫోన్పే చేసినట్టుగాను, మరి కొంతకాలం ఆగి ₹1,00,000 డబ్బులు కూడా ఫీజు కింద ఇచ్చినట్టుగా ఆవిడ మరి ఆ కంప్లైంట్లో చదువుతుంది. ఆవిడ వీడియో కూడా బయటకు రావటం జరిగింది. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న వీడియో కూడా. అలాంటిది ఈ జడా శ్రావణ్ కుమార్ 2023లో ఈ కేసు తీసుకున్న తరువాత ఎక్స్ పార్టీతో కుమ్మక్కైపోయాడు. అంటే మరి వాళ్ళు డాక్టర్లో లేకపోతే వాళ్ళే ఈయన్ని ఆశ్రయించారో, జడా శ్రావణ్ కుమార్ ఎప్పుడు ఇలాంటివే చేస్తాడని మనకి వేరే కొన్ని కంప్లైంట్లు కూడా ఉన్నాయి. అసలు జడా శ్రావణ్ కుమార్ ఇలాంటి వాటికి పాల్పడుతున్నాడని గతంలోనే అసలు బార్ కౌన్సిల్లోనే ఆయన మీద కంప్లైంట్లు పెట్టారు. అది కాలక్రమేణా ఢిల్లీ బార్ కౌన్సిల్ దాకా వెళ్ళటం కూడా జరిగింది. దీని మీద నిర్ణయం తీసుకోవటానికి కూడా ఇప్పుడు ఢిల్లీ బార్ కౌన్సిల్ కూడా ఉపక్రమిస్తున్నట్టుగా కనపడుతోంది. ఆ విషయాలన్నింటినీ మనం గతంలో కుండబద్దల్లో చెప్పాం. ఎందుకంటే ఆయన సోదరుడు అని చెబుతున్న ఆయన వీడియో రూపకంగా వీటన్నిటిని రిలీజ్ చేస్తూ 2022 సంవత్సరం నుంచే మరి జడా శ్రావణ్ కుమార్ అసలు అడ్వకేటే కాదు, ఈయన వకాలత్ వేయటానికి కూడా పనికిరాడు, ఈయన నాన్ ప్రాక్టీసింగ్లో ఉన్నాడు. మరి ఈ బార్ కౌన్సిల్ సైట్లో కూడా ఈయన జడా శ్రావణ్ కుమార్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గానే నమోదు చేయబడి ఉంది. మరి కాకపోతే ఆయన కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చెబుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేయటానికి ఆయన ఏదో కొన్ని కేసులు ఎత్తుకొని హైకోర్టుకి వెళ్ళి అందులో కాలెత్తు వేసినట్టుగా కూడా కొంచెం ఏదో ఆయన యూట్యూబ్లో చెప్పుకుంటున్నాడు. అంటే నిజమేమిటనేది మనకు తెలియదు. అంటే హైకోర్టులో నిజంగానే ఆయనే వేశాడా, లేకపోతే వేరే మరి ఆల్రెడీ ప్రాక్టీసింగ్ లాయర్ ఉంటే ఆయన చేత వేపించి అవన్నీ తెప్పించుకున్నాడా, అవేంటి అనేది ఇక బయటకేమి రాకపోయినప్పటికీ అసలైన విషయాలు ఏమిటి అని అంటే, ఈయన నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేటు. 2023 నుంచి ఈయన కనీసం కోర్టులో వకాలత్ వేయటానికి కూడా పనికిరాడు అనేది ఇక్కడ తేటతెల్లంగా తెలిసిపోతూ ఉంది. బార్ కౌన్సిల్ సైట్లో కూడా అవే ఉన్నాయి. దాంతోపాటుగా ఈయన మీద ఉన్న కంప్లైంట్లను కూడా మరి రిజిస్టర్ చేసి ఉన్నాయి బార్ కౌన్సిల్లో, అవి ఢిల్లీ దాకా వెళ్ళాయి. మరి ఇలాంటి లాయరు ఇప్పుడు ఈవిడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వెంటనే లాయర్ని అరెస్ట్ చేస్తారా అంటే, గతంలో మనం చూసాం అంబటి రాంబాబు కూడా ఒక లాయరే అయినప్పటికీ కాను ఆయన చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో కానీ, లేకపోతే ఆయన లాటరీ అనధికారికంగా మరి ఈ సంక్రాంతి సంబరాల కోసం టికెట్లు అన్నీ ఈ వాళ్ళ వాలంటీర్ల చేత జనాలకి అంటగట్టిన దాంట్లో కానీ ఆయన 18 రోజులు రిమాండ్ చేసి బయటకు వచ్చాడు. ఆయన కూడా లాయరే. కాకపోతే ఇది ఆయన లా ప్రాక్టీస్ చేస్తూ అందులో ఒక వకాలత్ వేస్తానో కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఆయన ఈ పని చేయలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ జడా శ్రావణ్ కుమార్ అలా కాదు, నేను కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కేసులకు సంబంధించిన వ్యవహారాల్లోనే ఇలాంటి మోసం చేయటం అనేది జరిగింది అనేది మరి అడ్వకేట్స్ లా 35 ప్రకారంగా చూస్తే, సెక్షన్ 35 ప్రకారంగా ఈ లాయర్లను అరెస్ట్ చేయడానికి లేదు. కాకపోతే ఇందులో అసలైన విషయం ఏమిటి అని అంటే,
ఈ ఆరోపణలు చేస్తున్న కర్రా జయమ్మ తన మీద ఫిజికల్ అసాల్ట్ కూడా చేశాడు. ఆ ఆఫీసులో ఉన్న 5 బాడీ గార్డ్స్ కానీ అతని అనుచరులు కానీ ఆయన ఈ కర్రా జయమ్మ భర్తని అలాగనే ఇక జయమ్మ సోదరిని అక్కడ బంధించి ఆవిడని చేయి పట్టుకొని మరి ఛాతీ భాగంలో తాకి చీర చింపేసినట్టుగా కూడా ఆవిడ కంప్లైంట్లో రాసింది. ఇందులో నిజానిజాలు ఏమిటనేది పోలీసులు విచారణలో తెలియాలి. కాకపోతే ఇదంతా మరి 7 సంవత్సరాలకు మించి శిక్ష పడే అవకాశం లేని కేసులు ఇవన్నీ కాబట్టి వీటి మీద నోటీసులు ఇచ్చి ఆయన విచారణ చేయటం తప్ప అరెస్టుకు ఉండటానికి లేదని చాలామంది లాయర్లను సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి వాటన్నిటిని ఫైల్లోకి తీసుకురావటం మొదలుపెట్టింది అని అంటే జడా శ్రావణ్ కుమార్ మీద వాళ్ళు కన్నేసినట్టు లెక్క. ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించటమో లేకపోతే వాళ్ళని ఏదైనా చేసిన పనిలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపటమో జరిగితే జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళేమీ అరెస్టుల దాకా వెళ్ళే ప్రభుత్వం కాకపోయినప్పటికీ అదే పనిగా కూర్చొని లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబు నాయుడిని కానీ అనేక రకాలుగా మాట్లాడుతూ నిన్నటికి నిన్న మరి ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజును కూడా పిట్టల దొర వేషాలని మాట్లాడటం, మరి హోంమంత్రిగా ఉన్న అనితను కూడా ఏమిటమ్మా ఇది అనేది దీర్ఘాలు తీస్తూ ఆవిడ ఒంగోలు దూకలాడటం వచ్చు, రింగాట ఆడటం వచ్చు అని ఇట్లాంటి వ్యంగ్యాస్త్రాలు సంబంధించటం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి సమయంలో ఏదైనా ఒక కేసు దొరికినప్పుడు వాళ్ళు మాత్రం వదిలిపెడతారా? లేకపోతే దీన్ని బార్ కౌన్సిల్లో కూడా దీన్ని ముందుకు నడిపించడానికి వాళ్ళు కూడా పూనుకుంటారా అనేది ఇక్కడ కనపడుతుంది. యాతావాత చూస్తే జడా శ్రావణ్ కుమార్ అరెస్ట్ అవుతాడో అవడో తెలియకపోయినప్పటికీ చర్యలు మాత్రం ఆయన మీద తీసుకోవటానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది అనేది ఇక్కడ కనపడుతున్న అంశం. మరి జడా శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి కోసం ఉన్న విషయాలన్నీ బయటను పెట్టుకుని కనీసం ఆయన వకాలత్ చేయటానికి కూడా పనికిరాని లాయర్ అని ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి తెలిసిపోయిన తర్వాత నేనే ఈ వకాలత్ చేశాను, నేను చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడుతున్నాను, ఆయన్ని తిరిగి బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాను, ఆయన తిరిగి జైలుకు పంపిస్తాను అని చెప్పే మాటలన్నీ ఉత్తి నీటి మూటలేనన్నట్టుగా తెలిసిపోతూ ఉంటాయి కదా. మరి ఇలాంటి సమయంలో నేను అడ్వకేటుని అని చెప్పుకుంటున్న ఈ శ్రావణ్ కుమార్ మరి ఇప్పుడు నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కాబట్టి ఆ విధంగా చెప్పుకునే అవకాశం ఉంటుందా ఉండదా అనేది కూడా తేలిపోతుంది. ఏ విధంగా చూసినా చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉన్నంత వరకు ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. అలాగనే ఇప్పుడు లేదు అని అనుకుంటే న్యాయపరంగా ఇటు బార్ కౌన్సిల్లో ఏమి ముందుకు మూవ్ చేయటం, ఈ కర్రా జయమ్మ లాంటి వాళ్ళనో ఇంతకుముందు కేసులు పెట్టిన వాళ్ళందరినో వెనక నుండి ప్రోద్బలంతో ఈ టీడీపీ పార్టీ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళని ముందుకి సాగింపజేసి ఈ జడా శ్రావణ్ కుమార్ అస్సలు సంగతి బండారం మొత్తం బయటపెట్టే విధంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ రంగులు రావటంలో చక్రం తిప్పాలనుకుంటున్న జడా మాత్రం చక్రం బారేసుకున్నాడు. ఎప్పుడైనా అరెస్టుకి సిద్ధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ కనపడుతూనే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.